జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లో గల నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల టీచర్లు, పేరెంట్స్ కు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఏజీఎం రమేష్ రెడ్డి మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. నేడు మహిళలు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ ప్రత్యేక గుర్తింపును పొందుతున్నారని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యా బోధన అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతుల్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ పుష్పలత, శ్వేత, వైస్ ప్రిన్సిపల్ వైష్ణవి, కల్పన, టీచర్లు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు అసలు ఉమెన్స్ డే సెలబ్రేషన్ అయింది. యాక్చువల్గా ఉమెన్ పవర్ అనేది చెప్పలేనిది. ఏది గడవాలన్నా ఏది చేయాలన్నా 100% మీ అవసరం ఉంటుంది. మధ్యలో కొద్ది కాలం ఏమన్నా స్త్రీ శక్తి వెనుకపోయిందో కానీ ఇప్పుడు అంతటా పవర్ఫుల్గానే నడుస్తుంది. సో ఇక్కడ సెలబ్రేషన్కి వచ్చిన అందరికీ పేరు పేరున, ఇంకా రాకుండా ఆగిపోయిన మా పేరెంట్స్ అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మీరు బాగుండాలి. మీరు బాగుంటే మా పిల్లలు బాగుంటారు. మా పిల్లలు బాగుంటే వాళ్ళ చదువు మంచిగా ఉంటుంది. చదువు మంచుకుంటే అందరి ఇళ్ళు బాగుంటాయి, వ్యవస్థ బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఏదున్నా పిల్లల మీదనే ఆధారపడి ఉంది. సో మీ పిల్లల భవిష్యత్తుకై ఇక్కడ మా కూర్చున్న మా టీచర్లు వీళ్ళంతా మహిళామణులు, వాళ్ళ కష్టాన్ని మీ అందరికీ చూడండి. ఏమైనా ఒడిదొడుకులు ఉంటే చర్చించండి. మీ పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ళందరూ పాటుపడుతున్నారు. వీళ్ళే కాదు, టోటల్ స్టాఫ్. మీకెక్కడన్నా ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక పాయింట్, తప్పొప్పులు ఎక్కడైనా జరుగుతాయి. మీ పిల్లల కోసం అనుక్షణం, అంటే వాళ్ళు 8:20 ఉరుకులు పరుగుల మీద బడికి రావాలి, పోతానికి 6:30 అవుతుంది. ఎక్కడ ఏ పాఠశాలలో లేని విధంగా 100%, ఎక్స్పెషల్లీ ఇలా ఒక ప్రైవేట్ స్కూల్ అద్భుతంగా రన్ కావాలంటే మేజర్ పార్ట్ టీచర్స్లో లేడీ టీచర్స్. వితౌట్ లేడీ టీచర్స్ నో స్కూల్. వితౌట్ లేడీ టీచర్ స్కూల్ రన్ చేయడం హైలీ ఇంపాసిబుల్. అది మీ అందరికీ తెలుసు. మా కాడ కూడా ఇప్పుడు ఉన్న టీచర్స్ అందరి రేషియో పెడితే 70% వీళ్ళు ఉంటారు, 30% నాట్ ఓన్లీ టీచర్స్, సబ్ స్టాఫ్ ఓన్లీ లేడీస్. అది వాళ్ళ తప్ప ఎవరు కాదు. మీ సబ్ స్టాఫ్, మీ పిల్లల్ని మీరు ఎంత చూసుకుంటారో అంతకన్నా ఎక్కువ చూసుకుంటారు మా సబ్ స్టాఫ్. ఒక 10 మంది అక్కడిక్కడ కాదు. వాళ్ళ పని ఎవరితోటి కాదు. అవసరమైతే పొద్దున్న నుంచి రాత్రి అది అమలు పని చేసి నేను అర్ధగంట